ఉత్తరాది రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఉత్తరప్రదేశ్లో గత 24 గంటల్లో కురిసిన వర్షాలకు 13 మంది మృతి చెందినట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఫతేపూర్లో పిడుగుపాటుకు 2 మరణించగా ఒకరు నీటిలో మునిగి చనిపోయినట్లు సంబంధిత శాఖ అధికారులు తెలిపారు. గత 24 గంటల్లో సగటున 18.3 మిల్లీమీటర్లు, శ్రావస్తి జిల్లాలో అత్యధికంగా 65.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. అసోం వరదలకు మరో 6 ప్రాణాలు కోల్పోయారు. ఈ సీజన్లో మరణించిన వారి సంఖ్య 70కి పెరిగింది. 24 లక్షల మంది వరదల ప్రభావానికి గురికాగా 53,429 మంది సహాయ శిబిరాల్లో తలదాచుకున్నారు. అనేక చోట్ల బ్రహ్మపుత్ర నది, దాని ఉపనదులు ప్రమాదకర స్థాయికి మించి ప్రవహిస్తున్నాయి. బీహార్లోనూ పరిస్థితి ఇలాగే ఉంది. దేశంలోని చాలా ప్రాంతాల్లో కురిసిన వానలతో జూన్ నెలలో నమోదైన వర్షపాతం లోటు ఈ నెలలో భర్తీ అయినట్లు వాతావరణ విభాగం తెలిపింది. రాబోయే రోజుల్లో వాయువ్య, పశ్చిమ, ఈశాన్య ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది.